హాయ్ అందరికీ, ఈరోజు ఈ వీడియోలో మనం సూర్యుడు చంద్రుడు మధ్య జరిగిన గొడవ గురించి తెలుసుకోబోతున్నాం. సముద్ర మథన సమయంలో అమృతాన్ని పొందేందుకు దేవతలు దానవులు కలిసి పనిచేశారు. చివరికి ధనవంతరికి వెలిసినప్పుడు ఆయన చేతిలో అమృతం వచ్చింది. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతూ ఉండగా ఒక దానవుడు స్వరభాను దాన్ని గుర్తించి దేవతల మధ్యలో కూర్చొని అమృతాన్ని తాగేస్తాడు. సూర్యుడు మరియు చంద్రుడు ఈ ఇద్దరు అది గమనించి మోహినికి తెలుపుతారు. ఈ వాడు దేవత కాదు, దానవుడు అని చెప్తారు. వెంటనే మోహిని రూపధారి శ్రీ మహావిష్ణువు చక్రంతో స్వరభానుని తల నరికేసి పడేస్తారు. కానీ అప్పటికే అతను అమృతాన్ని తాగినందున అతని తల మృత్యువాత పడలేదు. అప్పుడు ఆ తల రాహుగా, శరీర భాగం కేతువుగా మారాయి. చంద్రుడు మరియు సూర్యుడు వల్లనే స్వరభాను నిజం బయటపడిందని రాహు, కేతువు ఎప్పుడు సూర్యచంద్రుడిని గ్రహిస్తూ ఉంటారు. అంటే చంద్రమండల గ్రహణం సూర్యగ్రహణం అని భావిస్తారు. ఇది ఈరోజు